5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత అనిశ్చిత కొనబడింది, అన్ని వర్గాలు కూడా నష్టపోయింది. ఇవాళ మళ్ళీ ఊపిరి పోసుకున్నటువంటి రాష్ట్రానికి కేంద్రం సపోర్ట్ కూడా ఉంది. ఇవాళ పోలవరం పనులు 5 సంవత్సరాలు కేవలం ఎత్తిపోతల పథకం కింద మారిస్తే తిరిగి మళ్ళీ ఈరోజు బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించినటువంటి ఘనత ఇవాళ మన ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని ఒకసారి మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరికీ ఆ రోజు గుర్తున్నది, పట్టిసీమ నిర్మాణం చేస్తా ఉంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చెప్పారు, ఉల్లిపాయలు కాటా వేసుకోవాలన్నారు. ఇవాళ అదే పట్టిసీమ లేకపోతే మన జిల్లా పరిస్థితి ఏమైందో ఒకసారి ఆలోచించాలి మనందరూ కూడా. ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రావడం, బీజేపీ సపోర్ట్ కూడా రావడం అనేది ఎంత శుభప్రదం అనేది ఒకసారి మనందరూ గుర్తు చేసుకోవాల్సిన. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు మొన్న మోడీ గారు వచ్చి కూడా విశాఖపట్నంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలతో మరి శంకుస్థాపన చేశారు. ఈ రోజు మళ్ళీ బడ్జెట్ లో కూడా మనకి పోలవరానికి, రాజధానికి, మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనకి ఇవాళ నిధులు కేటాయింపు జరిగింది. ఇవాళ ఇది కొనసాగాలంటే ఈ శాసన మండలి గెలుపు చాలా ఆవశ్యకత. గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఆ గెలుపు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ వచ్చి ప్రజల దగ్గర నిలబడాలంటే భయపడే ఉండే విధంగా ఈ గెలుపు ఉండడానికి మనం అందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరుతాను. ప్రతి ఒక్కరు కూడా మన నియోజకవర్గాల్లో, నేను కూడా మరి దేవదత్ గారు వస్తున్నారు, మాకు బండి రామకృష్ణ గారు కూడా మరి పరిశీలకులుగా వారిని కూడా ఇవ్వడం జరిగింది. జనసేన తరఫున వారు కూడా బయటికి వెళ్ళినాం, అందరూ కూడా ఒక టీం వర్క్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ మంచి మెజార్టీ మచిలీపట్నం నుంచి ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే 7 నియోజకవర్గాలు కూడా ఇవాళ ఆ మెజార్టీ ఇప్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలా కర్మఫలం దేవుడు అనేది క్షమిస్తారు, కానీ కర్మఫలం క్షమించదు. కొద్దిగా లేట్ అవుతుందంటే మరి కొన్ని జరుగుతుంది కదా, మరి ప్రాసెస్ లో బాగానే కొద్దిగా అటు ఇటు అవుతుంది. ఇప్పుడే పండగ తప్పించుకోవడానికి తప్పు చేస్తారు, ఆ తప్పే మళ్ళీ పట్టించింది. ఎవరైతే అక్కడ కేసు పెట్టాడో అతను తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి అతని కిడ్నాప్ చేసి కేసు పెట్టించాడు. ఇవాళ వెళ్ళి బూతులు తిడుతున్నాడు. వెళ్ళి జగన్ తిట్టుకోరా బాబు, నువ్వు జగన్ తిట్టు, నేను చేసి నిన్ను ఆ పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో నీకు పదవికి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి వ్యక్తులు నేను తోలనాడాం. తప్పకుండా ఇలాంటి వ్యక్తులు ఎవరు కూడా మా బంధంలో కూడా ఉన్నాడు బియ్యం దొంగ, రైస్ పొలం ఏమంటారు ఉంది కదా, ఆ రైస్ పొలం ఎలా అయితే 7 నియోజకవర్గాలు పార్లమెంట్ కూడా గెలిపించుకుని ఏ రకంగా అయితే వాళ్ళ ముఖ్యమంత్రి గారు మనం అందించామో, రేపు కృష్ణా జిల్లా నుంచి కూడా గుంటూరు జిల్లా కన్నా కూడా ఎక్కువ మెజార్టీ ఇప్పించి చూపించాల్సిన బాధ్యత మనం అందరూ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ